హాయ్ ఫ్రెండ్స్, ఎదిగే పిల్లలకి హెల్దీ రెసిపీ, ఎంతో బలాన్నిచ్చే సూపర్ డూపర్ సంబర్ బాదం పాల రెసిపీ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క పేరెంట్స్ తప్పక చూడాల్సిన వీడియో. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ కొత్తగా వస్తుంది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇంకెందుకు కలిసి రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. హెల్దీ అని ఎందుకన్నాను తెలుసా? పటికి బెల్లం పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలా పటిక తెచ్చుకోండి. నేనైతే 100 ml పటిక తీసుకొచ్చుకున్నాను. దీన్ని మనం చిన్న తుంపులుగా దంచుకోవాలి. ఇలాగే డైరెక్ట్ వేస్తే మిక్సీ తిరగదు కాబట్టి ఇలా చిన్న చిన్న పొలుకులుగా ఇలా అచ్చపచ్చగా దంచేసుకుంటే మిక్సీలో తిరగటానికైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా దంచుకొని మిక్సీ పట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఈ పటిక చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా. పిల్లలకి రోజు తాపాలనే వాళ్ళు ఖచ్చితంగా పటికతోనే చేసుకోండి. చూసారు కదా, ఎంతో హెల్దీ రెసిపీ, పిల్లలకి చిన్న వయసు నుంచి చాలా బలాన్ని ఇచ్చే బాదం పాల రెసిపీ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పటిక తీసుకొచ్చుకొని చేసుకోండి. చాలా ఈజీగా టేస్టీగా వస్తుంది. దీన్ని మనం మిక్సీ పట్టుకుందామని మిక్సీ జార్లోకి వేసుకొని మీకు కొలత ప్రకారం చూపించాలనేసి నేను చూపిస్తున్నాను. దీంతో 1 కప్ వేసుకున్నాను. చూసారా, 1 కప్పు పట్టికేసుకొని దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. చూసారుగా, ఇంతే సింపుల్. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఖచ్చితంగా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. అలాగే ఇది ఎలా ఉండాలి అంటే చూపిస్తున్నా చూడండి. ఇలా పొలికేమీ లేకుండా మెత్తగా పొడైపోవాలి. అప్పుడే ఇది మనం చేసుకునే బాదం పాలు పొడిలో మంచిగా కలుస్తుంది. చూసారా, క్లియర్గా నీట్గా చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు బాదం పొడి కోసం మనం ముందుగా బాదం పప్పు ఇలా తీసుకోవాలి. నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నాను అదే కప్పుతో కొలుస్తున్నాను. చూడండి, ఇదే కప్పుతో పాటిక తీసుకున్నాను. ఇదే కప్పుతో బాదం పప్పు, అలాగే 1/2 కప్పు జీడిపప్పు, అలాగే పావు పిస్తా వేసానండి. మీ దగ్గర లేకపోతే ఓన్లీ జీడిపప్పు బాదం పప్పు వేసుకోండి. పిస్తా ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. పిల్లలకి ఇలా పెడితే చాలా హెల్దీ కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ ఇలా చూసి ఈ సమ్మర్లో పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి. చాలా హెల్దీగా, అలాగే వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళ బలానికి, బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. ఇలా లైట్గా గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవటమేను. చూసారా, సేమ్ ఇంతే సిమ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా దగ్గరుండి చేసుకోవాలి. నేను ఇలా డైరెక్ట్ పొట్టుతోనే చేస్తున్నారు. మీకు ఇలా ఇష్టం లేకపోతే ఆ పొట్టు తీసేసైనా చేసుకోండి. నానబెట్టుకొని ఆ పొట్టు తీసి చేసుకోండి. కానీ ఇలా చేయటం వల్ల పిల్లలకు కావాల్సిన పోషకాలు వెళ్తాయి కాబట్టి నేను అలాగే డైరెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని ఎందుకు తీస్తున్నానంటే మనం బాదం పాలు చేసినప్పుడు పైన కొంచెం వేసుకోవటానికి, అలాగే మనం అది పొడి చేసినాక కొన్ని ఆ పొడి లోపల కొన్ని పొలుకులు తగులుతూ వేసుకోవాలి కదా, అందుకోసం నేను ఇలా కొన్ని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇది రెడీ అయిపోయినాయి కదా, దీన్ని తీసుకొని చల్లగా అయిపోయే వరకు ఉంచుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాలి. మనం కానీ వేడి మీద వేస్తే ఇది ముద్ద అవుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను కొంచెం యాలకులు చూపిస్తాను, 4 యాలకులు, అలాగే బాదం, జీడిపప్పు, పిస్తా చల్లారిపోయినాయి. పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. పదే పదే చెప్తున్నాను, మర్చిపోకుండా చూసుకొని వేసుకోండి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇవన్నీ వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇక్కడ కొంచెం పసుపు వేస్తాను. అలాగే ఇక్కడ కలర్ కోసం నేను పసుపు వేస్తున్నాను. చూసుకొని వేసుకోండి. మీకు ఇది వేయటం ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. కానీ మంచి కలర్ రావాలంటే ఖచ్చితంగా పసుపు వేస్తేనే మంచిగా వస్తుంది. చూసారా, ఎంత పర్ఫెక్ట్గా సూపర్గా వచ్చింది కదా బాదం పొడి. ఇది ప్లేట్లోకి వేసుకొని ఇలా వేడిగా ఉంటుంది కదా మనం మిక్సీ పట్టినప్పుడు, పూర్తిగా చల్లగా అయిపోయే వరకు ఇక్కడ కూడా మనం ఇది కొంచెం చల్లారేలా చేసుకోవాలి. ఎందుకంటే ఇలాగే డైరెక్ట్ వేసేసుకున్నాం ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఇది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత, వేడంతా తగ్గిన తర్వాతే మనం దీన్ని ఒక గాజు సీసాలోకి వేసుకోవాలి. అలాగే ఇందాక మీకు చూపించాను కదా బాదం పలుకులు, ఇలా లైట్గా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. ఇవి దీంట్లో వేసుకొని మనం కొన్ని కలుపుకుందామండి. అలాగే దీంట్లో కొన్ని కలుపుతాను, కొన్ని బాదం పాలలో పైన వేసుకోవటానికి కొన్ని ఉంచుకుంటున్నాను. చూసారే, ఇలా వేసుకొని కలుపుకుంటే మనం బాదం పాలు తాగుతున్నప్పుడు అవి పంటికి తగులుతూ చాలా చాలా టేస్టీగా, పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తాగుతారు. చూసారు కదా, ఇదంతా కొంచెం దీంట్లో మనం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎలా అంటే గాజు సీసాలోనే లేదా పింగాణి దాంట్లో కానీ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇదైతే మీరు మర్చిపోవద్దు. ప్లాస్టిక్ అట్లో కానీ స్టీల్ అట్లో కానీ పెట్టకండి. గాజు లేదా పింగాణి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీన్ని నేను స్టోర్ చేసుకోవడానికి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. నేనైతే నా దగ్గర పింగాణి ఉంది కాబట్టి నేను దీంట్లో వేస్తున్నాను. చూసారా, ఈ దాంట్లో వేసుకుంటున్నాను. మీ దగ్గర గాజు సీసా ఉంటే గాజు సీసాలో కూడా వేసుకోండి. ఇలా స్టోర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బాదం పాలు అప్పటికప్పుడే చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారండి.
చాలామంది బాదం పాలు వేడిగా తీసుకుంటారు, చల్లగా తీసుకుంటారు. ఒక్కొక్కళ్ళ ఇష్టం ఒక్కొక్కలా ఉంటుంది కదా. మీరు చల్లగా తీసుకున్నా వేడిగా తీసుకున్నా చాలా బాగుంటుంది. కానీ ఎక్కువగా చల్లగా తీసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ బాదం పొడితో బాదం పాలు చేసుకుందాం రండి. ముందుగా నేను పాలు ఇలా వేడి చేసుకుంటున్నాను. ఇవి 2 గ్లాసులు పాలు ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఆ గ్లాస్తో 2 గ్లాసుల పాలు, 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. చూసి ఇవి లైట్గా పొంగొచ్చేలా సిమ్లో దీనిపైన మేగడ కట్టకుండా ఇలా చూసుకుంటూ కలుపుకుంటూ దగ్గరుండి ఈ పాలను మరిగించుకోవాలి. ఇది లైట్గా 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు ఈ పాలు మరిగించుకోవాలి. అప్పుడే పచ్చివాసన లేకుండా చాలా పర్ఫెక్ట్గా బాదం పాలు వస్తుంది. చూసుకొని చేసుకోండి. నేను తీసుకున్న ఈ అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి వీడియో చేస్తూ ఉంటాం కదా. అసలు వంట కుకింగ్ అంటే ఎంత పని ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్. ఈ వంట చేసేదానికంటే దాని చుట్టూ జరిగే దారుణాలు ఎక్కువగా ఉంటాయి కదా. మా కష్టాన్ని గుర్తించి ప్లీజ్ వెళ్తూ ఒక లైక్ అన్నా కొట్టండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. అలాగే మీకు ఇది ఉపయోగపడిందంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వేసవ కాలంలో ఈ బాదం పాల రెసిపీ మీకు చాలా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా వీడియో చూసిన వారు నాకు కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ పాలు ఇలా మరిగినాయి కదా. ఇక్కడే నేను తీసుకున్న ఇవి హాఫ్లో సగం పాలు, అంటే పావు అంటారు కదా, దానికి పాలుకి 2 స్పూన్లు బాదం పొడి వేస్తున్నాను. అదే హాఫ్ లీటర్ అయితే 4 స్పూన్లు వేసుకోవాలి. నేను తీసుకున్న దానికి 2 స్పూన్లు. అలాగే పటికి బెల్లం పొడి వేస్తున్నాను నేను అది ఆల్రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను, అదే వేస్తున్నాను. ఎందుకంటే ఇది పిల్లలకి అన్నాను కాబట్టి, పిల్లలకి ఇస్తప్పుడు పిల్లలకి ఇచ్చేవాళ్ళు షుగర్ ఉన్నోళ్ళు అయితే ఇలా పటికి బెల్లం వేసుకొని తాగండి. లేదు మీరు మంచిగా ఉన్నారు, మాకు ఈ స్వీట్ సరిపోదు అనుకున్న వాళ్ళు పంచదార అయినా వేసుకోండి. పిల్లలకి ఇస్తప్పుడు మాత్రం కంపల్సరీ పటికి బెల్లంతో వేయండి. ఎందుకంటే అది చాలా హెల్దీ కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇలాగే అలవాటు చేసుకోండి. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత ఇలా కొంచెం పొంగొచ్చి ఇది కొంచెం థిక్ అయ్యే వరకు మరిగించుకుందామండి. బాదం పొడి చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బాదం పాలు చేసుకోవచ్చు. చూసారు, ఇది అయిపోయింది. ఎందుకు నేను ఇలా తిప్పుతూ ఉన్నానంటే దీనిపైన మేగడ కట్టకుండా చూసుకోవాలి. ఈ పాలు గేదె పాలతో, క్రీమ్ పాలతో తీసుకుంటే చాలా బాగుంటుంది. చూసుకొని తీసుకోండి. ప్యాకెట్ పాలు అయితే అంత టేస్ట్గా అనిపించవు. ఇది చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా క్రీమ్ పాలు తెచ్చుకొని చేసుకోండి. అలాగే ఇది రెడీ అయిపోయింది. చూసారా, నేను గ్యాస్ కట్టేశాను. ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తూ ఉన్నానంటే మేగడ కట్టకుండా పర్ఫెక్ట్గా ఉండటం కోసం. ఇది ఇలా చేసుకున్న తర్వాత మనం ఇలా పిల్లలకి గ్లాసులో పోసిస్తే ఎంతో ఇష్టంగా పైన బాదం పలుకులు వేసుకొని ఇలా తాగుతూ ఉంటే చల్లగా అయినా వేడివేడిగానే చాలా బాగుంటుంది. ఈ వేసవిలో చల్లగా తీసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా సర్వ్ చేసి కానీ పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తాగుతారండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లల ఎదుగుదలకి, మీ పిల్లల బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగం ఉంది. వెళ్తూ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.